సో ఇది అంటే డిఫరెన్షియేషన్ అనేది dy by dx ఉంటుంది. అంటే dy by dx మనం ఏదైనా ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని dy by dx ఆఫ్ అని తీసుకోవాలి. సో ఆ dy by dx ఆఫ్ అంటే డిఫరెన్షియేషన్ అనమాట. సో dy by dx ఆఫ్ x పవర్ ఆఫ్ n ఏమైందంటే n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1 అంటే పవర్ని ముందు రాసి పవర్లోకి వెళ్ళి ఒకటి ఎలిమినేట్ చేయాలి, 1 ఎలిమినేట్ చేయాలి అంటే n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1 అవుతుంది. సో dy by dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే x పవర్ ఆఫ్ 0 అన్నమాట కదా, అంటే 0 అవుతుంది. 0 ఇంటూ సంథింగ్ కాబట్టి 0 ఇంటూ సమ్ వాల్యూ వి గెట్ హియర్. సో నథింగ్ బట్ 0 వి గెట్ హియర్ అంటే dy by dx ఆఫ్ కాన్స్టెంట్ ఎనీ వాల్యూ. ఓకే, అంటే 1 కానీ 0, dy by dx ఆఫ్ 1 కానీ 0, dy by dx ఆఫ్ 2 ఆల్సో 0 లైక్ దట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ సపోజ్ వి టేక్ హియర్. ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుందంటే n ఈక్వల్స్ 2 ఉంది కాబట్టి 2ని ముందు రాయాలి. సో 2 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 2 మైనస్ 1 అంటే ఒకటి తగ్గిస్తే 1 అవుతుంది అంటే 2x అవుతుంది. ఓకే, సో dy by dx ఆఫ్ x ఏమవుతుంది, నథింగ్ బట్ dx by dx, దట్ ఈస్ క్యాన్సల్, వి గెట్ హియర్ 1 అంటే dx by dx వస్తుంది, దట్ ఈక్వల్స్ టు 1 వి గెట్ హియర్. ఓకే, సో dy by dx ఆఫ్ x స్క్వేర్ కానీ dy by dx ఆఫ్ x క్యూబ్ అని ఇలా మనం పైన చేయాల్సి ఉంటుందమ్మా. అంటే dy by dx ఆఫ్ x స్క్వేర్ ఏమో 2x అవుతుంది, dy by dx ఆఫ్ x క్యూబ్ ఏమో 3x స్క్వేర్ అవుతుంది కదా. అంటే పవర్ ఒకటి తగ్గించాలి, దానికి ముందు పవర్ అవుతుందో అది రాయాలి. ఓకే, యా రైట్. నెక్స్ట్ ఇంకా కొన్ని ఫార్ములాస్ ఏంటి అంటే dy by dx ఆఫ్ 1 by x. సో ఇది మనకు ఎక్కువగా యూజ్ చేసే అవకాశం ఉంటామా ప్రాబ్లమ్స్లో, డైరెక్ట్ యూజ్ చేయొచ్చు. ఇది dy by dx ఆఫ్ 1 by x ఉంది అనుకోండి, మైనస్ 1 by x రాయాలి. dy by dx ఆఫ్ రూట్ x ఉంది అనుకోండి, 1 by 2 రూట్ x రాయాలి. ఓకేనా, సో dy by dx ఆఫ్ 1 by x దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ 1 by x స్క్వేర్, dy by dx ఆఫ్ రూట్ x 1 by 2 రూట్ x, dy by dx ఆఫ్ log x 1 by x అమ్మ, dy by dx ఆఫ్ log x. ఇప్పుడు ఇంతకుముందు dy by dx ఆఫ్ 1 by x ఉంది, dy by dx ఆఫ్ log x ఉందమ్మా, కన్ఫ్యూజ్ కావద్దు. log x యొక్క డెరివేటివ్ ఏమో 1 by x అవుతుంది, 1 by x యొక్క డెరివేటివ్ మైనస్ 1 by x స్క్వేర్ అవుతుంది. సో dy by dx ఆఫ్ e పవర్ ఆఫ్ x ఉంది కాబట్టి సేమ్ యాజ్ టీజ్ ఉంటామా, e పవర్ ఆఫ్ x యాజ్ టీజ్. ఓకే, సో dy by dx ఆఫ్ ఏ పవర్ ఆఫ్ x అనుకోండి, కాన్స్టెంట్ అన్నమాట. ఏ అనేది కాన్స్టెంట్ అయితే దాని పవర్లో x ఉన్నట్లయితే ఏ పవర్ ఆఫ్ x ఇంటూ లాగ్ ఏ బేసి అవుతుంది. ఓకే, సో dy by dx ఆఫ్ sin x cos x, dy by dx ఆఫ్ cos x మైనస్ sin x ఏమో. సో ఇవి ఫార్ములాస్, అంటే మనం యూజ్ చేసే ఫార్ములాస్. ఇవి కాకుండా uv రూల్ ఒకటి ఉంటుంది, u by v రూల్ ఒకటి ఉందమ్మా. ఓకేనా, సో dy by dx ఆఫ్ uv అంటే టూ ఫంక్షన్స్ u అనే ఫంక్షన్ v అనే ఫంక్షన్ రెండు కూడా xలో ఉన్నట్లయితే వాటిని మనం ఏం రాయొచ్చు అంటే u ఇంటూ d by dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d by dx ఆఫ్ u అవుతాం. అంటే యూని కాన్స్టెంట్ గురించి వీని ఇవ్వాలి, వీని కాన్స్టెంట్ గురించి యూని ఇవ్వాలి. ఓకే, అది మల్టిప్లికేషన్లో. సో dy by dx ఆఫ్ u by v ఏమవుతుందంటే v ఇంటూ d by dx ఆఫ్ u మైనస్ u ఇంటూ d by dx ఆఫ్ v బై v స్క్వేర్ అవుతాము.